Welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. Subject is event management. Group is 3rd BCom vocational and the semester is 6th semester. Today's our topic is fashion shows. Fashion shows. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరేం పేరంటే ఫ్యాషన్ షోస్. రైట్. ఫ్యాషన్ షోస్ ఆర్ ఆర్గనైజ్డ్ టు షోకేస్ ఏ డిజైనర్స్ ఫోర్త్ కమింగ్ కలెక్షన్స్. ఫ్యాషన్ షోలు అంటే ఎవరైతే క్లోత్స్కి సంబంధించిన డిజైనర్స్ ఉంటారో ఆ క్లాత్ డిజైనర్స్ వాళ్ళ యొక్క రాబోయే కలెక్షన్కి సంబంధించిన ఒక షో కేస్నే ఫ్యాషన్ షోలుగా పిలుస్తుంటారు. ఒక పర్టికులర్ ప్లేస్లో కానీ ఒక పర్టికులర్ స్టేట్కి సంబంధించి కానీ లేదా టోటల్ కంట్రీకి సంబంధించి కానీ ఎవరైతే క్లాత్స్కి సంబంధించిన డిజైనర్స్ ఉంటారో ఆ క్లాత్ డిజైనర్స్ వాళ్ళు క్రొత్తగా ఏ క్లాత్స్ని అయితే డిజైన్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన కలెక్షన్స్ని షో చేయడానికి ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్నే ఫ్యాషన్ షోస్ అని పిలుస్తారు. ఫ్యాషన్ షోస్. The target is to attract fashion buyers and fashion media. ఎందుకు ఫ్యాషన్ షోలను కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఫ్యాషన్ క్లాత్స్ని లైక్ చేసే బయర్స్ని అట్రాక్ట్ చేయడానికి అండ్ ఫ్యాషన్ మీడియాని కూడా అట్రాక్ట్ చేయడానికి. ఈ విధంగా ఫ్యాషన్ క్లోత్స్ని ఇష్టపడే ఫ్యాషన్ బయర్స్ని మరియు ఫ్యాషన్ మీడియాని ఈ ఇద్దరిని కూడా అట్రాక్ట్ చేసే పర్పస్తో కండక్ట్ చేసే ఈవెంట్స్ని ఫ్యాషన్ షోలు అని అంటారు. ఫ్యాషన్ షోలు అంటే మీనింగ్ ఏంటి మరొకసారి తెలుసుకుందాం. ఒక పర్టికులర్ ప్లేస్లో కానీ స్టేట్లో కానీ లేదా కంట్రీలో కానీ ఉన్నటువంటి క్లాత్ డిజైనర్స్ వాళ్ళు క్రొత్తగా ఏ క్లాత్స్ని అయితే డిజైన్ చేయడం జరిగిందో ఆ న్యూ క్లాత్స్ని షో చేయడానికి ఆ పర్టికులర్ పర్పస్తో ఆర్గనైజ్ చేసే ఈవెంట్లనే ఫ్యాషన్ షోలు అని అంటారు. ఫ్యాషన్ షోస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు అట్రాక్ట్ ఫ్యాషన్ బయర్స్ అండ్ ఫ్యాషన్ మీడియా. క్రొత్త ఫ్యాషన్ కలెక్షన్స్ని కొత్త ఫ్యాషన్ క్లాత్స్ని ఇష్టపడే ఫ్యాషన్ బయర్స్ని అండ్ ఫ్యాషన్ మీడియాని అట్రాక్ట్ చేసే పర్పస్తో ఈ ఫ్యాషన్ షోలను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనం ఫ్యాషన్ షోల యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుంటాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యాషన్ షోస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైం పీరియడ్. ఫ్యాషన్ షోల్లో టైం పీరియడ్ ఎంత ఉంటుంది, వాటి యొక్క టైం పీరియడ్ ఏంటి అంటే ఫ్యాషన్ షోస్ ఆర్ జనరల్లీ ఆర్గనైజ్డ్ ట్వైస్ ఏ ఇయర్. ఫ్యాషన్ షోలను సాధారణంగా సంవత్సరంలో 2 సార్లు ఆర్గనైజ్ చేస్తారు. ఆ 2 సీజన్స్ ఏంటి అంటే సమ్మర్ సీజన్ అండ్ వింటర్ సీజన్. ఈ విధంగా సమ్మర్ సీజన్కి వింటర్ సీజన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని కలెక్షన్స్ని డిజైన్ చేసి ఆ కలెక్షన్స్ని మార్కెట్లో ఉండే పబ్లిక్కి ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే కొన్ని రకాలైనటువంటి స్పెషల్ ఈవెంట్లు కండక్ట్ చేసి ఆ ఈవెంట్స్లో క్రొత్త క్లాత్ కలెక్షన్స్ని షో చేయడం జరుగుతుంది. సో ద టైమ్ పీరియడ్ ఫర్ ది ఫ్యాషన్ షోస్ ఈజ్ జనరల్లీ ట్వైస్ ఏ ఇయర్. దట్ ఈజ్ వన్ ఈజ్ సమ్మర్ సీజన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వింటర్ సీజన్. సమ్మర్ సీజన్ని వింటర్ సీజన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సీజన్స్లో యూజ్ చేసే క్లాత్ కలెక్షన్స్ని డిజైన్ చేసి ఆ కలెక్షన్స్ని షో చేయడానికి కండక్ట్ చేసే స్పెషల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ని ఫ్యాషన్ షోలు అంటారు. రైట్. సెకండ్ పాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్. ఫ్యాషన్ షోస్లో సెలబ్రిటీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. కొంతమంది సెలబ్రిటీస్ లేదా మోడల్స్ని ఇన్వైట్ చేసి ఆ సెలబ్రిటీస్ అండ్ మోడల్స్ ద్వారా క్లాత్ డిజైనర్స్ వాళ్ళు న్యూగా డిజైన్ చేసిన క్లాత్స్ని ఈ ఫ్యాషన్ షోల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అందుకే ఫ్యాషన్ షోల్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్ అనేది ఉంటుంది. ఈ సెలబ్రిటీస్ లేదా మోడల్స్కి ఈ క్రొత్తగా ఏవైతే క్లాత్స్ని డిజైన్ చేయడం జరిగిందో ఆ డిజైనర్స్ క్రొత్తగా డిజైన్ చేసిన క్లాత్స్ని డిస్ప్లే చేయడానికి సెలబ్రిటీస్ని మోడల్స్ని సెలెక్ట్ చేసుకుని
వాళ్ళ ద్వారా డిజైనర్స్ వాళ్ళ యొక్క క్రొత్త కలెక్షన్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెలబ్రిటీస్, ఫ్యాషన్ షోల్లో సెలబ్రిటీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. థర్డ్ పాయింట్, సిస్టమేటిక్ ప్యాటర్న్. ఫ్యాషన్ షోలు అన్నీ కూడా జనరల్గా ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ప్రకారం సిస్టమేటిక్ ప్యాటర్న్ ప్రకారమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాషన్ షోలను కండక్ట్ చేస్తారు. ఫ్యాషన్ షోలను కండక్ట్ చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే, క్లాత్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లాత్ డిజైనర్స్ క్రొత్త క్లాత్ కలెక్షన్స్ ఏవైతే డిజైన్ చేయడం జరిగిందో వాటిని కొంతమంది సెలబ్రిటీస్ని, మోడల్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా మార్కెట్లోకి క్రొత్త క్లాత్ సెలక్షన్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ విధమైన మెయిన్ ఆబ్జెక్ట్తో క్లాత్ డిజైనర్స్ క్రొత్త న్యూ కలెక్షన్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు కండక్ట్ చేసే ఈ ఫ్యాషన్ షోలు ఏ ప్రకారం కండక్ట్ చేస్తారు అంటే, ఒక పర్టికులర్ ఫార్మేట్ ప్రకారం, స్టాండర్డ్ ఫార్మేట్ ప్రకారం సిస్టమేటిక్ ప్యాటర్న్లోనే ఫ్యాషన్ షోలను కండక్ట్ చేయడం జరుగుతుంది. అందుకే ఫ్యాషన్ షోస్ ఆర్ జనరల్లీ ఫాలో ఏ స్టాండర్డ్ ఫార్మేట్ ఆర్ సిస్టమేటిక్ ప్యాటర్న్ అని పిలవడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఫోర్త్ పాయింట్, కాంపిటేటివ్ ప్రొడక్ట్స్. జనరల్గా ఫ్యాషన్ షోల్లో ఏ క్లాత్ కలెక్షన్స్ని అయితే డిస్ప్లే చేయడం జరుగుతుందో అవి మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నటువంటి స్టైల్స్ కాకుండా మార్కెట్లోకి క్రొత్తగా ఏదో ఒక స్టైల్ని ఇంట్రడ్యూస్ చేయడానికే ఈ ఫ్యాషన్ షోలను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అంటే కాంపిటేటివ్ ప్రొడక్ట్స్నే ఈ ఫ్యాషన్ షోల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నటువంటి స్టైల్స్ కాకుండా వాటికి డిఫరెంట్గా ఉన్నటువంటి స్టైల్స్లో క్రొత్త క్లాత్ కలెక్షన్స్ని డిజైన్ చేసి ఆ క్రొత్త క్లాత్ కలెక్షన్స్ని ఫ్యాషన్ షోస్లో మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఎవరి ద్వారా అంటే, కొంతమంది సెలబ్రిటీస్ని కానీ మోడల్స్ని కానీ సెలెక్ట్ చేసి వాళ్ళతో మార్కెట్లోకి క్రొత్త క్లాత్ కలెక్షన్స్ని ఫ్యాషన్ షోల ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అందుకే ఫ్యాషన్ షోల్లో కాంపిటేటివ్ ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్, హై క్లాస్ ఆడియన్సెస్. అంటే ఫ్యాషన్ షోల్లో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా హై క్లాస్ అండ్ హై ప్రొఫైల్ ఆడియన్సెస్ ఉంటారు. విఐపీలు వస్తుంటారు. ఇంకా అనేక సెలబ్రిటీస్ ఇన్వైట్ చేయబడతారు. ఈ విధంగా ఎవరి గురించి మాట్లాడినా సరే మ్యాక్సిమం ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసే పార్టిసిపెంట్స్ అందరూ కూడా హై క్లాస్ అండ్ హై ప్రొఫైల్ ఆడియన్స్గా ఉంటారు. అంత మాత్రమే కాదు, బ్రాండ్ కాన్షియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే కొత్త బ్రాండ్ల మీద ఇష్టం కలిగిన వ్యక్తులు, ఆ కొత్త బ్రాండ్లను యూజ్ చేయాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తులు కూడా ఫ్యాషన్ షోల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరంటే హై క్లాస్ ఆడియన్సెస్. సిక్స్త్ పాయింట్, యూనిక్ ఇన్ నేచర్. ఫ్యాషన్ షోలు అనేవి ఎప్పుడు కూడా వాటి యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే చాలా యూనిక్ వేలో ఉంటుంది. ఆల్ ఫ్యాషన్ షోస్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ యూనిక్ వేస్. చాలా క్రొత్త పద్ధతుల్లో, చాలా ప్రత్యేకమైన మార్గాలలో ఫ్యాషన్ షోలను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చాలా నార్మల్గా, ఆర్డినరీగా ఫ్యాషన్ షోలని ఆర్గనైజ్ చేయరు. చాలా యూనిక్గా, చాలా స్పెషల్గా, చాలా అట్రాక్టివ్గా ఫ్యాషన్ షోలను ఆర్గనైజ్ చేసి వాటిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందుకే ఫ్యాషన్ షోలు అనేవి యూనిక్ ఇన్ నేచర్. సెవెంత్ పాయింట్, సెలక్షన్ ఆఫ్ వెన్యూ. అంటే ఫ్యాషన్ షోలకు సంబంధించిన వెన్యూ సెలక్షన్ అనేది కూడా చాలా క్రిటికల్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయాలి. చాలా వరకు సిచ్యువేషన్స్లో ఫ్యాషన్ షోలు అనేవి ఎవరు ఊహించిన విధంగా ఎక్స్ట్రాడినరీ అండ్ అన్యూజువల్ వెన్యూస్ని సెలెక్ట్ చేసి అటువంటి ప్లేసెస్లో, అటువంటి వెన్యూస్లో ఫ్యాషన్ షోలను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్యాషన్ షోలకు సంబంధించిన వెన్యూ సెలక్షన్ అనేది, దానికి సంబంధించిన డెసిషన్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ వెన్యూస్ అండ్ అన్యూజువల్ వెన్యూస్లో ఫ్యాషన్ షోలను ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఫ్యాషన్ షోలకు సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వెన్యూ రిక్వైర్మెంట్స్ ఇన్ ఏ ఫ్యాషన్ షో. ఫ్యాషన్ షోలో మనం సెలెక్ట్ చేసే వెన్యూకి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఫ్యాషన్ షోలను చాలా ప్రెస్టీజియస్గా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఫ్యాషన్ షోలో క్రొత్త క్లాత్ కలెక్షన్స్ని మార్కెట్లో ఉన్నటువంటి పబ్లిక్కి, మార్కెట్లో ఉన్నటువంటి ఫ్యాషన్
బయ్యర్స్కి, మార్కెట్లో ఉన్నటువంటి ఫ్యాషన్ మీడియాకి కొత్త క్లాత్ కలెక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్యాషన్ షోలకు సంబంధించిన వెన్యూ విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ వెన్యూ సంబంధించి చాలా ముఖ్యమైన వెన్యూస్ని మనం ఇప్పుడే నేర్చుకున్నాం, ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. అన్ఎక్స్ట్రాడినరీ వెన్యూస్ అండ్ ఎక్స్ట్రాడినరీ వెన్యూస్ అండ్ అన్యూజువల్ వెన్యూస్లో ఫ్యాషన్ షోలను ఆర్గనైజ్ చేస్తారు. కాబట్టి ఈ ఫ్యాషన్ షోలకు సంబంధించిన వెన్యూ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ ది స్టేజ్ ఒక ఫ్యాషన్ షోని ఆర్గనైజ్ చేయడానికి ఫ్యాషన్ షోకి సంబంధించిన వెన్యూ రిక్వైర్మెంట్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఈజ్ స్టేజ్. ఫ్యాషన్ షోలకు సంబంధించిన స్టేజ్ ఎలాగ ఉండాలంటే, ద స్టేజ్ ఆఫ్ ఫ్యాషన్ షో మస్ట్ బి అ లార్జ్ అండ్ లాంగ్. అంటే ఫ్యాషన్ షో ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు స్టేజ్ చాలా లార్జ్ స్టేజ్ ఉండాలి అండ్ లాంగ్ స్టేజ్ ఉండాలి. అంటే చాలా పెద్ద స్టేజ్ని, పొడవుగా ఉండేటువంటి స్టేజ్ని ఫ్యాషన్ షోల కోసం సెలెక్ట్ చేయాల్సిన, డిజైన్ చేయాల్సిన లేదా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే స్టేజ్ ఏ విధంగా ఉండాలి అంటే లార్జ్ అండ్ లాంగ్ స్టేజ్. దీన్నే ఏమని పిలుస్తారంటే, ద స్టేజ్ ఈజ్ నోన్ యాజ్ క్యాట్ వాక్ ఆర్ రన్వే. ఫ్యాషన్ షోల్లో యూజ్ చేసే స్టేజ్ని ఏమని పిలుస్తారంటే క్యాట్ వాక్ ఆర్ రన్వే. ఈ స్టేజ్ మీదే, అంటే ఈ క్యాట్ వాక్ ప్లేస్లోనే, ఈ రన్వే ప్లేస్లోనే ఈ సెలబ్రిటీస్ లేదా మోడల్స్ న్యూ క్లాత్ కలెక్షన్స్ని అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ఆడియన్స్కి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఫ్యాషన్ షోలో ఉండే వెన్యూ రిక్వైర్మెంట్స్లో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే స్టేజ్. చాలా లార్జ్ స్టేజ్ అండ్ లాంగ్ స్టేజ్ ఉండాలి. చాలా పెద్ద స్టేజ్ని తయారు చేయాలి. దాంతోపాటు స్టేజ్ చాలా లాంగ్, పొడవుగా ఉండాలి. ఎందుకంటే ఆ లాంగ్ స్టేజ్ మీద, అంటే దాన్ని క్యాట్ వాక్ ఆర్ రన్వే అంటారు, దాని మీద సెలబ్రిటీస్ లేదా మోడల్స్ న్యూ క్లాత్ కలెక్షన్స్ని ఆడియన్స్కి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్. మెయిన్ స్టేజ్తో పాటు బ్యాక్ స్టేజ్ను కూడా ప్రొవైడ్ చేయాలి. ఇది ఎలా ఉండాలి అంటే, ద బ్యాక్ స్టేజ్ మస్ట్ బి గుడ్ అండ్ స్పేషియస్. ఈ బ్యాక్ స్టేజ్ చాలా మంచిగా అండ్ చాలా స్పేషియస్, విశాలంగా ఉండాలి. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని జనరల్గా మోడల్స్ రెడీ అవ్వడానికి యూజ్ చేస్తారు. ఈ విధంగా మోడల్స్ స్టేజ్ మీద న్యూ క్లాత్ కలెక్షన్స్ని డిస్ప్లే చేయడానికి ముందుగా వాళ్ళు ఎక్కడ వెయిట్ చేస్తారు అంటే బ్యాక్ స్టేజ్లో ఉన్నటువంటి ప్లేస్లో వెయిట్ చేస్తారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు రెడీ అవ్వడానికి అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి బ్యాక్ స్టేజ్ అనేది చాలా గుడ్ కండిషన్లోనూ చాలా స్పేషియస్గా కూడా ఉండాలి. అక్కడ మోడల్స్ రెడీ అవ్వడానికి అవసరమైన సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. అంత మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళు మేకప్ చేసుకోవడానికి మేకప్ ఐటమ్స్, మిర్రర్స్, దాంతోపాటు బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మోడల్స్కి ప్రొవైడ్ చేయాలి. సో బ్యాక్ స్టేజ్ అనేది చాలా గుడ్ కండిషన్లోనూ స్పేషియస్గా ఉండాలి. మోడల్స్ రెడీ అవ్వడానికి అక్కడ మంచి సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. వాళ్ళకి సంబంధించి రెడీ అవ్వడానికి మేకప్ ఐటమ్స్ ఉండాలి, మిర్రర్స్ ఉండాలి, దాంతోపాటు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉండాలి, దాంతోపాటు బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆ బ్యాక్ స్టేజ్లో రెడీ అయిన తర్వాత మోడల్స్ మెయిన్ స్టేజ్ మీదకి వచ్చి క్యాట్ వాక్ ప్లేస్లో లేదా రన్వే ప్లేస్లో న్యూ క్లాత్ కలెక్షన్స్ని ఆడియన్స్కి డిస్ప్లే చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, అవైలబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఫ్యాషన్ షో వెన్యూలో ప్రొఫెషనల్స్ యొక్క అవైలబిలిటీ కూడా ఉండాలి. ప్రొఫెషనల్స్ అంటే ఈ జనరల్గా క్యాట్ వాక్ లేదా రన్వే మీద న్యూ క్లాత్ కలెక్షన్స్ని డిస్ప్లే చేసే మోడల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్లు వీళ్ళని అవైలబుల్గా ఉంచాలి. ఈ విధంగా మేకప్ ఆర్టిస్టులని, హెయిర్ డ్రెస్సర్స్ని అవైలబుల్గా ఉంచి ఈ ఫ్యాషన్ షోల్లో ఈ మోడల్స్ క్రొత్త క్లాత్ కలెక్షన్స్ని డిస్ప్లే చేసేటట్లుగా ఈ ప్రొఫెషనల్స్ని అందుబాటులో ఉంచాలి. అవైలబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్. జనరల్గా ఇక్కడ ప్రొఫెషనల్స్ అంటే మోడల్స్కి మేకప్ ఆర్టిస్టులు కానీ లేదా హెయిర్ డ్రెస్సింగ్ చేయడానికి కానీ ఆ ప్రొఫెషనల్స్ని అందుబాటులో ఉంచాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే లైట్స్. ఫ్యాషన్ షోలు జరిగే ఆ వెన్యూ ఏదైతే ఉంటుందో ఆ వెన్యూలో మంచి లైటింగ్ సిస్టమ్ని అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా లైటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి అంటే
ఆటోమేటిక్ లైట్ చేంజింగ్ సిస్టమ్ని అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్గానే లైట్స్ వాటికి అంతటా అవే చేంజ్ అయ్యే లైట్స్ని అరేంజ్ చేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాట్ వాక్ చేసేటువంటి ప్లేస్కి పైన వైట్ లైట్ని హ్యాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. అంత మాత్రమే కాకుండా రకరకాలైనటువంటి షాడో ఎఫెక్ట్స్ని కూడా అరేంజ్ చేయాలి. ఈ విధంగా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే లైట్స్ని అరేంజ్ చేయాలి. క్యాట్ వాక్ జరిగే ప్లేస్ పైన వైట్ లైట్ని హ్యాంగ్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్ కలర్ అనేది పార్టిసిపెంట్స్ లేదా ఆడియన్స్కి తెలియడానికి వైట్ లైట్ని అరేంజ్ చేయాలి. దాంతోపాటు షాడోస్ ఆఫ్ ఎఫెక్ట్స్ అంటే రకరకాల షాడోస్ని ఇచ్చేటువంటి ఎఫెక్ట్స్ని కూడా ఆ లైట్స్ని కూడా అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక 5th పాయింట్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్. అంటే ఫ్యాషన్ షోల్లో పార్టిసిపేట్ చేసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఆడియన్స్కి డిఫరెంట్ గ్యాలరీస్ అరేంజ్ చేసి వాళ్ళకి డిఫరెంట్ అరేంజ్మెంట్ సిట్టింగ్స్ కూడా కల్పించాలి. అంత మాత్రమే కాకుండా విఐపీలకి సెపరేట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉండాలి. దాంతోపాటు స్టేజ్ మీద పెర్ఫామ్ చేసే సెలబ్రిటీస్ అండ్ మోడల్స్ కాకుండా వేరే సెలబ్రిటీస్ అండ్ మోడల్స్కి కూడా సెపరేట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉండాలి. దాంతోపాటు ప్రోగ్రామ్ మొత్తాన్ని కవర్ చేసే ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా సెపరేట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని వెన్యూ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ ఫ్యాషన్ షో అని అంటారు. ఒక ఫ్యాషన్ షోని ఆర్గనైజ్ చేయడానికి వెన్యూ రిక్వైర్మెంట్స్ ఈ విధంగా ఉండాలి. ఒక మెయిన్ స్టేజ్ ఉండాలి. మెయిన్ స్టేజ్ చాలా లార్జ్ అండ్ లాంగ్గా ఉండాలి. నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ఉండాలి. ఈ బ్యాక్ స్టేజ్లో మోడల్స్ ప్రిపేర్ అవ్వడానికి రెడీ అవ్వడానికి వాళ్ళకి స్పేషియస్గా అక్కడ అన్ని రకాలైన రిక్వైర్మెంట్స్తో ఒక బ్యాక్ స్టేజ్ని ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు అవైలబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్ పార్టిసిపేట్ చేసే మోడల్స్ ఎవరైతే ఉంటారో ఆ మోడల్స్కి మేకప్ చేయడానికి డ్రెస్అప్ చేయడానికి అవసరమైన ప్రొఫెషనల్స్ కూడా అవైలబుల్గా ఉంచాలి. లైట్స్ స్టేజ్కి సంబంధించిన లైటింగ్ అరేంజ్మెంట్స్ చాలా ఎక్సలెంట్గా ఉండాలి. లైట్స్ ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే సిస్టమ్ ఉండాలి. క్యాట్ వాక్ చేసే ప్లేస్ పైన వైట్ లైట్ని హ్యాంగింగ్ చేయాలి. దాంతోపాటు లైట్స్కి సంబంధించిన షాడోస్ ఎఫెక్ట్స్ రావాలి. ఈ విధంగా అన్ని అరేంజ్మెంట్స్ తీసుకుని లైట్స్ని అరేంజ్ చేయాలి. ఫైనల్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంటే విఐపీస్కి సెపరేట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ స్టేజ్ మీద పెర్ఫామ్ చేసే సెలబ్రిటీసు మోడల్స్ కాకుండా వచ్చే సెలబ్రిటీస్కి మోడల్స్కి సెపరేట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ప్రోగ్రామ్ మొత్తాన్ని కవర్ చేసే ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా సెపరేట్గా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అరేంజ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ fashion shows and venues requirement in a fashion show. All of you, thank you.